మహబూబాద్ నుండి. పేరు సుజీత, మహబూబాద్ నుండి వచ్చాను. 3 సంవత్సరాల కిందట నాకు అసలు ముత్తంగి అంటే ఏంటో తెలియదు, ఈ ప్లేస్ అంటే ఏంటిదో తెలియదు. అట్లాంటిది మా అక్క శాంతి నన్ను ఎంకరేజ్మెంట్ చేసింది. ఇక్కడికి వెళ్ళు, నీకు స్వస్థత కలుగుతుంది అని చాలా ఎంకరేజ్ చేసింది. తను కూడా 3 గంటల ప్రార్థనలు ఎప్పుడు పార్టిసిపేట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాతకి నాకు 3 సంవత్సరాల కిందట థైరాయిడ్ వచ్చింది. దాని తర్వాతకి కొన్ని రోజుల తర్వాత 3 గడ్డలు గొంతులో ఇక్కడ 3 గడ్డలు అయ్యాయి. దాంతోపాటు చాలా డాక్టర్కి చూపించాను. డాక్టర్స్ చెప్పారు దానికి మెడిసినే లేదు, అది సర్జరీ చేయాలి అని చెప్పారు. కానీ నేను చాలా బాధపడ్డాను, ఎందుకు నాకు ఇలా అయిందని చాలా బాధపడుతుంటే మా అక్క నాకు చెప్పారు, ఇక్కడికి వెళ్ళు, ముత్తంగికి వెళ్ళు, నీకు స్వస్థత కలుగుతుంది. అంటే ఎలా వెళ్ళాలి, నాకు తెలియదు ముత్తంగి అని చాలామందిని అడిగాను, చాలా బస్సెస్ మారాను, వచ్చాను, లాస్ట్కి ఇక్కడికి వచ్చాను. 1 మంత్ కంటిన్యూస్గా నేను సండేస్ మాస్కి అటెండ్ అయ్యాను. 3 o'clock ప్రేయర్ కూడా పార్టిసిపేట్ చేశాను. దాని తర్వాతకి 1 మంత్ తర్వాతకి నాకు రిజల్ట్ కనిపించింది, గడ్డలు తగ్గడము, దాన్ని ఇంగ్లీష్లో గాయిటర్ అంటారు. ఈ మెల్లమెల్లగా తగ్గడము స్టార్ట్ అయింది. 3 o'clock ప్రేయర్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. దాని తర్వాతకి 2-3 నెలలకే నాకు రిజల్ట్ కనిపించింది. ఇది నాది బిఫోర్ 3 years పిక్చర్. 3 గడ్డలు ఉన్నాయి చూడండి మీరే. దాని తర్వాతకి నేను ఇంకా కొన్ని రోజుల తర్వాతకి నీవు అక్కడ కెమెరామెన్కి ఇచ్చి ఉంటే వాళ్ళు పెట్టి ఉంటారు. సరే పర్వాలేదులే, ఓకే సరే రైట్. ఈ లోపల నీవు అక్కడ ఇచ్చేస్తే ఆయన అక్కడ రెడీ చేసి మధ్యలో పెడతారు. ఓకే చెప్పమ్మా, చెప్పు. ఇంకా ఇది జరిగి 3 years అవుతుంది. ఎప్పటి నుంచో సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నాను, కానీ స్టేజ్ ఎక్కడం భయము. నాకు ఎప్పుడు భయం అవుతుంది నీ దగ్గర నిలబడటానికి, చెప్పు. ఇక్కడ ఎక్కడం భయము. 3 years నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఒక్కదాన్నే వచ్చాను ముత్తంగికి, ఒంటరిగా ఫీల్ అయ్యాను, భయంతో వచ్చాను. దాని తర్వాతకి నేను ఇప్పుడు వడకం కూడా నేను ఒక్కదాన్నే వచ్చాను. అసలు ఇప్పుడు నాకు ఈ వడకంలోనే నాకు చాలా ధైర్యం వచ్చింది. దాని తర్వాతకి నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను. దేవునికి స్తోత్రము, చాలా థ్యాంక్స్ జీసస్. ఇప్పుడు చూస్తారు, కూర్చొని ఆడ స్క్రీన్ మీద చూడండి. ఆ సహోదరి చెప్పింది చూడండి, సుజిత తన జీవితంలో ఎట్లా ఈ ఇక్కడ చూడండి, అక్కడ స్క్రీన్ మీద చూడండి. ఆ గడ్డ ఏదో పేరు చెప్పింది ఆమె, లాయిటర్. ఓకే, థ్యాంక్ యూ. సో అది ఆమె స్థితి. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పగా దీవించి ఆమెను స్వస్థపరిచాడో థ్యాంక్ గాడ్. ఆమె ఆ ఫోటో తీసుకొచ్చింది. లేకపోతే ఏమంటారంటే ఒక సహోదరి చెప్పింది, చెప్తాడులే ఒకటి అయిపోయింది ఇటు అయిపోయిందని. అలా ఈరోజు దేవుడు 2-3 ప్రూఫ్ చూపిస్తున్నారు. మీకు కూడా ప్రూఫ్తో సైతాను ముందు దేవుడు సాక్ష్యం చెప్పమని అందరు లేచి నిలబడి చివరి గుర్తు చెప్తాం. వినుట వలన విశ్వాసం కలుగును. 7 సాక్ష్యములు విన్నాం. నాకు ఈ రోజు విశ్వాసం కలిగింది ప్రభా. మాకు ఈ రోజు విశ్వాసం కలిగింది ప్రభా. వారికి చేసిన నీవు నాకు కూడా చేస్తావయ్యా. వారికి చేసిన దేవుడు నువ్వు నాకు కూడా చేస్తావయ్యా. అద్భుతాల వడకమని నిరూపించినందులకై స్తోత్రం. అద్భుతాల వడకమని నిరూపించినందులకై స్తోత్రం. Jesus. So many testimonies we heard today. As we heard. I received my faith, Lord. I receive my faith, Lord. I receive my favor. I receive my favor. ప్రతి రోగం యేసు నామములో మాయమైపోవును గాక. ఆమేన్. ప్రతి బాధ తొలగిపోవును గాక. ఆమేన్. అప్పు సంబంధమైన విడుదల కలుగును గాక. ఆమేన్. వీసా జాబ్ విషయంలో ఫారిన్లో కూడా అద్భుతాలు జరిగిందని ఇప్పుడు విన్నాం. ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న ఏ సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. సంతాన భాగ్యం కలుగును గాక. ఆమేన్. సంబంధాలు కుదురును గాక. ఆమేన్. ఇల్లు కట్టి లేని వాళ్ళకి ఇల్లు కట్టించి దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఇల్లు ఆగిపోయిన వాళ్ళకి ఇల్లు కంప్లీట్ అయిపోవును గాక. ఆమేన్. ఈ రోజు విన్నట్టు తాగుతున్న భర్తలు మారిపోవుదురు గాక. ఆమేన్. పిల్లల జీవితంలో బంగారు భవిష్యత్తు కలుగును గాక. ఆమేన్. మొత్తంగా సెంటర్ ఇలాగే చాలా సాక్ష్యములు విని
గొప్ప సెంటర్గా నెక్స్ట్ లెవెల్కి చేరునుగాక. ఆమేన్. గేటు దగ్గరికి వెళ్ళి ఏడిస్తే గేటు లోపలికి వచ్చిన తర్వాత నెమ్మది కలిగిందని చెప్పిన ఆ సాక్ష్యం అందరూ ఈ స్థలంలో చెప్పే రోజులు వచ్చునుగా. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. Of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you, remain with you forever and ever.